ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతమృతే నమః. ఓం సచ్చిదానందరూపాయ ఈశ్వరోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్థం 52వ అధ్యాయం. చదవండి. శ్రీశుక ఉవాచ ఇత్థం సోనుగృహీతోऽంగా కృష్ణేనేక్ష్వాకునందన తం పరిక్రమ్య సంరమ్య నిశ్చక్రామ మహాముఖాత్ సమీక్ష క్షుల్లకాన్ మర్త్యాన్ బదర్యాశ్రమమాసాద్య నరనారాయణాలయం సర్వద్వంద్వసహశాంతః తపసారాధయత్తితం భగవాన్ పునరావృత్య పురీం యవనవేష్టితాం హత్వాలేక్ష బలం విన్యే తదీయం ద్వారకాధనం. ఓకే. హరి ఓం. శుక మహర్షి చెప్తూ ఉన్నాడు. ఎవరికి? పరీక్ష మహారాజు. ఇత్తం సహ అనుగృహీత అంగ కృష్ణేన ఇక్ష్వాకునందన. ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఎవరైనా ముచుకుందుడు శ్రీకృష్ణుడి చేత అనుగ్రహించబడినటువంటి వాడై ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి గుహ నుండి బయటకు వచ్చేసారు. ముచుకుంద గుహ చూసారా మీరు ఎవరన్నా? ముచుకుంద గుహ అని కోటప్పకొండ ఆశ్రమం దగ్గరగా ఉంటుంది. అక్కడ ఒక 30 కిలోమీటర్ల దూరంలో గుత్తికొండ బెలమ్మ అని అంటారు. అందులో ముచుకుంద గుహ. బయట నుంచి వెళ్తే చిన్న దారి మన దూరం అంత ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే 108 గుహలు ఉన్నాయండి లోపల. బిల్లాలు నీటి మడుగులు లోపల. దాంట్లో 7-8 మడుగుల దాకా చూసాం. అక్కడ నుండి చాలా వైపులకు దారి ఉంది అని కూడా అక్కడ శివుడి విగ్రహం ఉంది లోపల, శివాలయం లాగా గుహ. ఇదేనండి ముచుకుంద గుహ అని కూడా. కానీ అది మధురకు దగ్గర. యాక్చువల్లీ మధురా నగరం నుండి ఆయన చాలా దూరం అట్లాగా పశ్చిమ వైపు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పడేస్తాడు. దాదాపు అటువైపు ఎక్కడైనా అయ్యుండి ఉండాలి అది లెక్క ప్రకారం అయితే కదా. కాకపోతే ఇక్కడ కూడా చరిత్ర చెప్తారు ఇక్కడ. అఫ్కోర్స్ ఆ గుహ నుండి బయటకు వచ్చేసాడు ముచుకుందుడు. ఆయన అలాగా హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. సహ వీక్ష క్షుల్లకాన్ మధ్యాన్ పశువున్ విరుద్ధ సతి
ఆయన బయటకు వచ్చి జనాల్ని, పశువులకి, ఈ జంతువులను అన్నింటినీ చూశాడట. అన్నీ చిన్న చిన్నగా కనిపించాయట. అదేంటండి, ఆయన హృదయం, ఆయన అప్పుడు మినిమం 8-9 ఫీట్స్ ఉండేవాళ్ళు. తక్కువ అంటే 8-9 అడుగులకి తక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంతకంటే పెద్దగా ఉండేవాళ్ళు. ఆ మనుషులు, అలాగే జంతువులు, మృగాలు అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇదేంటి ఇదా అని అనుకోని ఒకసారి ఆలోచించుకున్నాడు. ఆహా, వాళ్ళు చెప్పారు కదా కలియుగం వచ్చేసింది, కలియుగంలో సర్వ జీవరాశులు పుట్టిగా అయిపోయారు అని గుర్తించాడట ఆయన. ప్రాప్తం జగము దిశాముత్తరం. ఆయన అక్కడ నుండి ఉత్తర దిశకు నడిచి వెళ్ళిపోయాడు. తపః శ్రద్ధాయుధో ధీరో నిస్సంగ ముక్త సంశయ సమాదాయ మనకృష్ణే ప్రావిశత్ గంధమాదనం. ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు? బదరాశ్రమానికి వెళ్ళిపోయాడు. బదరికి వెళ్ళిపోయాడు. బదరికి వెళ్ళిపోయి అక్కడ తపస్సులో కూర్చున్నాడు. బదరీ ఆశ్రమం ఆసాద్య నరనారాయణాలయం సర్వ ద్వంద్వ సహశాంత తపసారాధైర్యం. ఆయన పూర్తిగా ద్వంద్వాల నుండి బయటపడింది. లోపల రాగద్వేషాలు పూర్తిగా వెళ్ళిపోయాయి. మనసు పూర్తిగా శాంతపరుచుకొని తపస్సులో కూర్చుంది. భగవాన్ పునరావృత్య పురీ. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన గుహ నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నేరుగా నడిచి వస్తూ ఉన్నాడు. ఎడవ తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తే యవన వైష్ఠితం హత్వ మ్లేచ్ఛబలం నిన్ని తదీయం ద్వారకావరం. ఆ మ్లేచ్ఛ జాతి కోట్ల మంది ఉన్నారే, వాళ్ళందరినీ నాశనం చేసేసి అందరిని చెప్పేసి నేరుగా కృష్ణుడు బలరాముడితో కలిసి మళ్ళీ ద్వారకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ద్వారకావరం. ద్వారకు వచ్చేసాడు. వచ్చేస్తూ ఏమైంది? నియమానే ధనే గూబెల్ అచ్యుత సోదే ఆజగామ జరాసంధ్య త్రయోవింశతి అనేకవ్వ. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? మరుసటి రోజుకి వీడు కనిపించాడు మళ్ళీ. ఎవరు? జరాసంధుడు. చూసి ఏం చేశాడు? మరుసటి రోజు మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ 23 అక్షోహిణుల సైన్యాన్ని పట్టుకొని వచ్చేసాడు. మళ్ళీ ఇంకో 23 అక్షోహిణుల సైన్యాన్ని పట్టుకొని వచ్చేసాడు. పట్టుకొని వస్తే వీళ్ళు చూశారు. చూసి వెళ్ళి ఇలా కాదా అని అనుకున్నారు. ఏం చేశారు? వీళ్ళిద్దరూ కలిసి ఆడికి ఎదురుగా వచ్చినట్టు వచ్చి ఇద్దరు మాట్లాడుకున్నారట. భయపడి పరిగెత్తి పారిపోతూ ఉన్నట్లు పరిగెత్తున్నారు. ఎవరికి? జరాసంధను చూసి వీళ్ళిద్దరూ భయపడినట్లుగా పరిగెత్తి పారిపోతూ దూరంగా వాడిని లాక్కొని వెళ్ళిపోయాడు. వాడి సైన్యాన్ని అంతటినీ దూరంగా తీసుకెళ్ళారట. తీసుకెళ్ళి ఏం చేశారు? అక్కడ ప్రవర్షణ గిరి అట. అది జనరల్గా ప్రవర్షణ గిరి అనేది మనకు హంపీలో కనిపిస్తుంది. ఇక్కడ రాముడు వాలిని చంపిన తర్వాత 4 నెలలు రెస్ట్ తీసుకున్నాడు హంపీలో, ప్రవర్షణగిరి అని. అది హంపి ఉండేది కర్ణాటక. మరి వీళ్ళు ఉండేది ద్వారకా, ఎక్కడ? గుజరాత్ కదా. అది కాకపోయి ఉండొచ్చు. అక్కడ ఏదో ఇంకో కొండ ఉందట. ఆ కొండ మీదకి ఎంత 11 యోజనాలు అట. అంత దూరం ఎక్కేశారు పైకి. కొండ మీదికి వెళ్ళేటప్పటికి వీడు చూశాడట, జరాసంధుడు. వీళ్ళిద్దరు కొండ మీద ఉన్నారు. ఇంకెళ్ళి అక్కడ దిగొచ్చేది మంట పెట్టేద్దాం అనుకున్నారు, కాల్చేద్దాం అనుకున్నారు. ఎవరిని? భగవంతుడిని తగలబెట్టేద్దాం అనుకున్నారు. భగవంతుడి విషయంలో మనం ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి చేస్తూ ఉన్నామో అదే మనకు వస్తుంది. తెలివైన వాడు ఏం చేస్తాడు? నాకు ఏది కావాలనుకుంటాడో భగవంతుడికి అది చేస్తాడు. వీడు తెలివిలేనివాడా? బుద్ధిహీనుడు. మనిషి ఎంత ఎక్కువ చదువుకున్నాడా అనే దాన్ని బట్టి కాదు, ఎన్ని ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి, ఎన్ని సత్కర్మలు చేస్తున్నాడో దానిని బట్టి వ్యక్తిత్వం వికసిస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, భగవంతుడిని తగలబెట్టేద్దాం అనుకున్నాడు. కృష్ణబలరామం తగలబెట్టేద్దాం అని చెప్పి ఏం చేశాడు? మొత్తం వాళ్ళందరినీ చుట్టూ జనాలు పంపించేసి ఆ కొండ తగలబెట్టేసి
మొత్తం చుట్టుపక్కల నుంచి తగలబడి పైకి వెళ్ళిపోతూ ఉంది, తగలబడిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? తదహ ఉత్పత్తితరస దశ్యమాన తటాదుగౌ దశ ఏక యోజనోత్తుంగా నిపేత పదం. 11 యోజనాలుగా పైనుండి ఒక్కసారి వీళ్ళు డైవ్ చేసుకుంటూ దూకేశారు. ఎవరు? కృష్ణ బలరాములు దూకేశారు. వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు చుట్టూ, ఎక్కడ దొరుకుతారా ఏం చేద్దామని. వాళ్ళ ఎవరికీ కళ్ళబడకుండా నేరుగా కిందికి దూకేశారు. కింది దూకేసి ఏం చేశారు? వాళ్ళు అనుకున్నారు జరాసంధుడు వాడు సైన్యం అంతా కృష్ణుడు తగ్గించిపోయాడు ఎవడని. ఇక్కడ కృష్ణుడు ఇంకా లేడు, కాలిపోయాడు, చచ్చిపోయాడు అని అనుకున్నాడు. చనిపోయాడు అనుకున్నాడు. వాడు హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. విదర్భది వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. బలరామకృష్ణ మగధ రాజ్యానికి వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళు అనుకున్నారు కృష్ణ బలరాముల పీడ విరగడైపోయింది, ఇంకా లేరు వాళ్ళు అని కదా. ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. జరుగుతుంది. ఏమైంది? ఆ తర్వాత మరి వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు కదా, ద్వారకా నగరానికి వచ్చేసారు. ద్వారకా ఉన్నట్లుగానే ద్వారకా నగరంలో ఏం జరుగుతున్నట్టుగానే వీళ్ళకి తెలియదు. వీళ్ళు మధురా నగరం నుండే వాళ్ళకి కనిపించారు. రాత్రి నిర్మించేశారు కదా అక్కడ నగరం. ఆ నగరం గురించి ఎవరికి తెలియదు. వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ మధురలో నుంచి బయటకు వచ్చారు. మధుర నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వెంటబడ్డారు. సో ఇంకా లేరులే వీళ్ళు చనిపోయారు అని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి కొద్ది రోజులు జరిగేది. కొద్ది రోజులు నడిచిన తర్వాత ఏమిటి? బలరాముడికి పెళ్లి చేయాలి అని. బలరాముడికి పెళ్లి చేయాలంటే అందరికి చాలా ఎత్తాడు. కృష్ణుడు కూడా చాలా ఎత్తాయన. కృష్ణుడే 8-9 అడుగులు అంటే బలరాముడు 10 అడుగుల పైన ఉన్నాడు. ఒకనొక సమయంలో ఒకసారట రైవతుడు అనే రాజు ఉన్నాడే, అనర్థ దేశాధిపతి అట రైవతుడు. ఆ రాజు ఆయనకు ఒక కూతురు ఉందట, రేవతి. చాలా ఎత్తైన ఆట. జనరల్గా అమ్మాయిని చూసేటప్పుడు అమ్మాయి పొట్టైనా పర్వాలేదు కానీ అమ్మాయి పొడుగైతే బాగుండదు కదా. అబ్బాయి కంటే పొడవుగా ఉంటే బాగుండదు. అక్కడక్కడ కనిపిస్తారనుకోండి కానీ చూడడానికి బాగుండదు కదా. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే వీళ్ళు ఎలా అయినా సరే ఆ అమ్మాయికి సరైన జోడి, సరైన ఎత్తుగలిగిన వ్యక్తి కావాలి అని ఆ రైవతుడు మొత్తం అన్ని దేశాలు తిరిగి ఎక్కడ దొరకలేదట. పురంధరుడి దగ్గరికి వెళ్ళాడట. ఏమయ్యా ఇంత ఎత్తు అమ్మాయిని పుట్టించావే, సరే జోడిని పుట్టించుకోతే ఎట్లా అన్నాడట. అరే అబ్బాయి నువ్వు వచ్చి చాలా రోజులు అయిందిరా, యుగాలు గడిచిపోయాయి, ద్వాపరయుగం నడుస్తుంది. ద్వాపరయుగంలో కల్లా ఎత్తైన వ్యక్తి బలరాముడు ఒకడే. అవునా? నువ్వు పరిగెత్తుకుంటూ కానీ నేను శక్తిని ఇస్తాను, తొందరగా అక్కడికి వెళ్ళిపోయి బలరాముడికి అట్టబెట్టావా సరిపోతుంది, లేకపోతే నీ కూతురికి పెళ్ళే కదరా ఆయన. ఇక స్వామి రక్షించాడు. రక్షించాడంటే ఈయన వెంటనే ఏం చేశాడు? పంపించేశాడు ఇక్కడికి, ద్వారకా నగరం దగ్గర పంపిస్తే ద్వారకలోకి వచ్చి బలరాముడిని చూశాడు. బలరాముడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. సరిపోయింది అక్కడ ఈ రోజు. అవును, బలరాముడికి పెళ్ళి. బలరాముడు భార్య ఎవరు? రేవతి దేవి అయిపోయింది. మరి ఇప్పుడు కృష్ణుడు పెళ్లి కావాలి కదా, ఆయనకి 2 నెలలే కదా డిఫరెన్స్ కదా. కాబట్టి ఏంటి అంటే ఆయనకు పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నారు. ఎవరు ప్రయత్నం చేస్తారు అబ్బాయిలు పెళ్లి చేయాలని? అమ్మా నాన్నే కదా. అమ్మ నాన్న లేకపోతే మిగతా వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారేమో కానీ వీళ్ళు అమ్మా నాన్న కదా. ఎవరు వాళ్ళ అమ్మా నాన్న? దేవకి వసుదేవుడు. వాళ్ళు ప్రయత్నం చేయను మొదలు పెట్టేటప్పటికే ఏమైందయ్యా, వెంటనే ఒక వార్త వచ్చింది. విష్ణుద్యోతనుడు అనేటువంటి ఒక ఆయన పూర్వజన్మలో వాల్మీకి అండి అని అంటారు. ఎక్కడో వచ్చింది, నిజమైన అబద్ధం మనకు తెలియదు. ప్రూఫ్ నన్ను అడిగితే నేను ఇవ్వలేదు, కాకపోతే విన్నాం. ఏమిటి అని అంటే అక్కడ సీతాదేవి రాముడి నుండి విడిపోయి అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉంది కదా, ఆయన అప్పుడు బాధ కలిగిందట రాముడితో కలపాలి అని. అయితే ఆయనే ఇక్కడ విష్ణుద్యోతనుడుగా పుట్టాడండి. ఆమె రుక్మిణీదేవిగా పుట్టింది. సీతాదేవి రుక్మిణీదేవిగా పుట్టింది. లక్ష్మీదేవి అంశే కదా అమ్మ.
ఆ రుక్మిణీదేవిని కృష్ణుడితో అంటే నారాయణమూర్తితో కలపడం కొరకు ఈయన ప్రయత్నం చేశాడట. ఆయన అక్కడ నుండి విదర్భ దేశం, విదర్భ ఏది మన పక్కనే మహారాష్ట్రలో కింది భాగం, దాని హెడ్ క్వార్టర్ నాగపూర్, పైదేమో మరాఠా పూనా, ఆ పైనంతా ఈ కిందంతా విదర్భ. ఏదో నాగపూర్ హెడ్ క్వార్టర్గా ఉంది కదా, ఇది విదర్భ. ఈ విదర్భ నాగపూర్ కనెక్ట్ ఉండిన దేశము అని చెప్పి ఎవరు రుక్మాంగదుడే ఆయన మహారాజు. ఆయనకి 4-5 మంది కుమారులు, ఒకే ఒక కూతురు. ఆ కూతురు పేరే రుక్మిణీదేవి. ఒక సందర్భంలో అనేక సార్లు నారదుడు వచ్చి వాళ్ళ దేశానికి ఈ రుక్మాంగదుడితో మాట్లాడుతూ కృష్ణుని గురించి వర్ణిస్తూ ఉండేవాడు. ఎవరి గురించి? కృష్ణుని గురించి వర్ణిస్తూ ఉండేవాడు. కృష్ణుడు నారాయణమూర్తి అని, ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న శక్తియుక్తులు, ఆయన గొప్పతనము, ఆయన లీలల గురించి వర్ణిస్తూ ఉంటే రుక్మాంగ మహారాజు సింహాసనం మీద ఉన్నాడు, వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉండేది. తర్వాత రుక్మిణీదేవి కూడా పక్క నుండి వింటూ ఉండేదట. కృష్ణుడి గురించి వింటూ చేసుకుంటే పెళ్ళంటే కృష్ణుడిని చేసుకోవాలి, అన్యమైన ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకుంది. ఆ విషయం ఇటొచ్చే అమ్మాయి తల్లికి చెప్తుంది కదా, ఆ తల్లి తండ్రికి చెప్పింది. వాళ్ళకు కూడా చాలా ఇష్టమైంది. కృష్ణుడి గురించి విన్నారు కదా, కృష్ణుడికి ఇచ్చేయాలి, తల్లిదండ్రులకు కూడా ఇష్టం కలిగింది. అయితే వాళ్ళ కొడుకుల్లో పెద్దోడు ఉన్నాడు రుక్మి అని, వాడు దుర్మార్గుడు. వాడికి స్నేహితులు, ఎదవ స్నేహితులు, పనికిమాలినోళ్ళ స్నేహితులు కదా. ఎక్కడైనా పిల్లలు పాడైపోతారు, పనికిమాలినోళ్ళ స్నేహితులు అయినప్పుడే దెబ్బతినిపోతారు కదా. అక్కడ ఏంటంటే వీడికి శిశుపాలుడు, దంతవక్తుడు, జరాసంధుడు, కంసుడు, ఆ నరకాసురుడు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళలో వీడు ఒకడు. కాబట్టి వీడేమనుకున్నాడు, శిశుపాలుడికి ఇచ్చి చేయాలి అని. శిశుపాలుడు అంటే వీడి దృష్టిలో హీరో, శ్రీకృష్ణుడు జీరో వాడి దృష్టిలో. అంటే వాడి దృష్టి జీరోనా వాడి కదా. కాబట్టి ఏమైంది, వాడు అనుకున్నాడట ఈ చేది దేశానికి సంబంధించిన శిశుపాలుడికి ఇచ్చి చేయాలి అని నిర్ణయించుకున్నాడు కదా. అయితే ఆ విషయం తెలుసు, పెళ్ళి రెడీ అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది, 2 రోజులు పెళ్ళి. ఏం చేయాలి, వెంటనే కులపురోహితుడు ఉన్నాడే, ఆయన కులగురువు, కులగురువు మహానుభావుడు, ఆయన పిలిపించి మొత్తం తన మనసులో భావం అంతా చెప్పి ఒక లెటర్ రాసేసిందట. ఏమని? 16వ శ్లోకం. భగవానపి గోవింద ఉపయేమే కురుద్వః వైదేర్మీం భీష్మకస్వాం శ్రియో మాత్రాం స్వయంవరే ప్రమద్యదరసాం రాజ్ఞః సాల్వాదీన్ చైత్యపక్షగాన్ పశ్యతాం సర్వలోకానాం తాళక్షత్రసుధామివ. ఇంకోటి రాసింది అయ్యా, శుకుడు చెప్తున్నాడు అక్కడ, వాళ్ళేమో అట్లాగా ఏర్పాటు చేసుకున్నారు శిశుపాలుడికి ఇవ్వాలి అని. కానీ కృష్ణుడు వచ్చి గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని వెళ్ళిపోయినట్లుగా రుక్మిణీదేవిని ఎత్తుకెళ్ళిపోయాడయ్యా అని చెప్పాడు. ఆ విషయాన్ని విన్నాడు ఎవరు? పరీక్ష మహారాజు. ఆయన వెంటనే మధ్యలో ప్రశ్న వేశాడు. భగవాన్ భీష్మకస్తాం రుక్మిణి రుచిరాణం రాక్షసీన విధానైన ఉపయేషేతి శృతం. ఆయన చెప్పాడు, రాక్షస విధానంలో ఆమెను తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అనేక రకాలుగా ఉంటుంది. దైవ విధానము, గాంధర్వ విధానము, రాక్షస విధానము. దైవీ పద్ధతి ఏంటంటే తల్లిదండ్రులకు నచ్చి దైవ సన్నిధిలో పెళ్లి చేయడం. గాంధర్వ విధానం అమ్మాయి అబ్బాయి నచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం. రాక్షస విధానం ఏంటి అని అంటే అబ్బాయి వచ్చి అమ్మాయిని ఎత్తుకుని పెళ్లి చేసుకోవడం. అది 7-8 రకాలు ఉన్నాయి కదా. రాక్షస విధానంలో అంటే ఆయన వచ్చాడు, అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోయాడండి, ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడండి.
ఈయన అడుగుతున్నాడు పరీక్ష మహారాజు, అనేటయ్యా ఆ లక్ష్మీదేవి అంశ అంటారు కదా, ఈయనేమో సాక్షాత్తు విష్ణుమూర్తి, ఈయన దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సినటువంటి, అదే రాక్షస పద్ధతిలో తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది? ఆ విషయాన్ని అంతటినీ నేను ఉన్నది ఉన్నట్లు వినాలని అనుకుంటున్నానయ్యా, నాకు క్లియర్గా చెప్పు అని అడుగుతాడు పరీక్షితుడు. అప్పుడు ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా నిజమే, ఆయనకి విదర్భదేశాధిపతి భీష్మక మహారాజుకి 5 కుమారులు, 1 కుమార్తె. అవునా? 5 రుక్మి అనేవాడు అందరికంటే పెద్దవాడు. వాడికంటే చిన్నవాళ్ళు ఉన్నారు. రుక్మ నదుడు, రుక్మ బాహువు, రుక్మ కేశవు, రుక్మ మాలి, 4 తమ్ముళ్ళు. ఈమెమో రుక్మిణి కదా. రుక్మంగదుడు మంచివాడే. మిగతా 4 కుమారులు ఉన్నారే వాళ్ళకు కూడా ఇష్టమే కృష్ణుడు అంటే, కృష్ణుడికి ఇవ్వాలని, భార్య కూడా కృష్ణుడికి ఇవ్వాలని. ఈ రుక్మి అనేవాడు ఉన్నాడే, వీడు ఒక్కడే దుర్మార్గుడు. వాడొక్కడే దుర్మార్గుడు. పెద్దోడు కదా, గౌరవించాలి కదా, కాబోయే రాజు కదా, కాకపోతే బలంతో కూడి ఉన్నాడు కదా. వ్యక్తి దైవీ సంపత్తి కలిగిన వాడా, రాక్షస గుణాలతో కూడి ఉన్నవాడా అనే విషయం ఒక్క పాయింట్లో తెలుస్తుంది. ఎలా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడా లేదా? ఒకే పాయింట్. తల్లిదండ్రులను గౌరవించేవాడు, ఓకే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులని సమాధానపరుస్తాడు. తల్లిదండ్రులని వ్యతిరేకించడం. గొప్పవాడయ్యాడు, నిజంగా గొప్పవాడయ్యంటే తల్లిదండ్రులను వ్యతిరేకించడం కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే గమనించాడు ఆయన, వీడు అసలు గుణాలు కలిగిన వాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేయలేడు, పెద్ద ఆయన కదా. తమ్ముడిని బెదిరించాడు, తండ్రిని బెదిరించాడు, శిశుపాలుడు చేసేద్దాము అని వాడు అందరూ అనుకున్నారు కృష్ణుడే సరైనటువంటి జంట రుక్మిణికి అని. ఎందుకయ్యా? ఆమె లక్షణాలు కనిపిస్తాయి కదా అక్కడ. ఆమె లక్షణాలు అంటే అమ్మాయి ఎదిగి పెద్ద అవుతుంది అని అంటే ప్రవర్తన తెలియదు, ఎట్లా నడుచుకుంటుంది, ఎలాంటి గుణాలు కలిగి ఉంది, ఎట్లా వ్యవహరిస్తుంది, అమ్మాయి స్వభావం అంతా తెలుస్తుంది కదా. జనరల్గా వ్యవహారంలోకి వచ్చేవాడికి అన్ని విషయాలు తెలిసిపోతాయిగా. నోరు తెలిస్తే జ్ఞానం ఎంతో తెలుస్తుంది, పని చేస్తే సమర్థతంతో తెలుస్తుంది, వ్యవహరిస్తే జనాలతో సంబంధం వ్యవహరించేటప్పుడే గుణగణాలన్నీ తెలిసిపోతాయండి. ఈమె లక్ష్మీ సమానురాలు అని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికి కూడా కృష్ణుడే భర్త అయితే బాగుండు అని అనుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా నిజంగా అదే కోరుకున్నారు. వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేకుండా ఈ రుక్మి శిశుపాలుడికి ఇచ్చేసేయాలి అని అనుకున్నారు. అప్పుడు ఏం చేసింది ఈమె? రుక్మిణి లెటర్ రాసి పంపించింది కదా. ఇది తెలుగు భాగవతంలో అత్యద్భుతంగా ఉంది. విన్నారా మీరు రుక్మిణి కళ్యాణం? ఎక్కడ లేదు? ఎవరు? ఎక్కడ? భాగవతం పారాయణం చేసినప్పుడు 2017లో ఇక్కడే చెప్పారు రుక్మిణి కళ్యాణం. రోజంతా భాగవతం పారాయణం చేశాము, రుక్మిణి కళ్యాణం చెప్పుకున్నాం, కళ్యాణం కూడా చేసాం. ఇక్కడే జరిగింది. అయితే మీరంతా అప్పుడు ఎక్కడున్నారో ఏమో, విన్నారో మర్చిపోయారు. కాకపోతే ఇక్కడే జరిగింది. తెలుగు భాగవతం అని చెప్పారు రుక్మిణి కళ్యాణం. తెలుగు భాగవతం పద్యాలు సూపర్గా ఉంటాయి, కానీ సంస్కృతంలో కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. చూడండి, శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణమివరైర్ హరతోంగతాపం. 37 రూపం దృశాం దృశిమతాఖిలార్థలాభం త్వయ్యచ్యుతా విశతి చిత్తమపత్రవం మే తాత్వా ముకుంద మహతీ కులశీల విద్యావయోద్రవిణదామ విరాత్మతుల్యం ధీరాం పదిం కులవతీన వృణీత కన్యా కాళే నృసింహ నరలోక మనోభిరామం
తన్మే భవాన్ ఖలునుత పతిరంగజాయాం ఆత్మార్పితశ్చ భవతోత్ర విభూవిధి మామీరభాగమవిమర్శతు చైత్యదారాత్ గోమాయువర్మృగపతేర్ బలిమాంబుజాక్ష. ఏమైంది? ఆమె లెటర్ రాస్తుంది. ఏమని? ఘోటకొనే రాస్తుంది. ఏమని రాసిందయ్యా? ఓ ప్రభు, ఏ లెటర్ అయ్యా ఇది? లెటరు లవ్ లెటరే. అయితే విశేషం ఏంటంటే దానికే అంటారు భూమి మీద మొట్టమొదటి లవ్ లెటర్ రాసింది రుక్మిణీదేవి. అయితే రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆయన నారాయణమూర్తి. ఇక్కడ ఒక వ్యక్తిని భర్త కావాలి అని అనుకున్నప్పుడు ఏ దృష్టితో ఆమె చూసింది, ఏ దృష్టితో కోరింది, ఏ దృష్టితో దగ్గరైంది అనేటువంటి విషయం పరమ ప్రమాణం అండి ఇక్కడ అని. ఆయన్ని భగవంతుడిగా తెలిసింది. ఆ గుణాలన్నీ చూసి సాక్షాత్తు నారాయణుడే అనుకుంది. సో తన మనసు సంపూర్ణంగా అర్పణ చేసేసింది. చేసేసి ఏంటి ఏనంటే ఆ విష్ణుద్యోతనుడిని పిలిచి ఆయనకు చెప్తుంది, అయ్యా మా నాన్నగారి దగ్గరికి నారదుల వారు వచ్చి చెప్తూ వర్ణిస్తూ ఉంటే కృష్ణుడి యొక్క గుణాలను చూసి నాకు అనిపించింది ఆయన భగవంతుడే అని. అందుకోసం నా మనసును సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నాను. ఎందుకు? ఆయన పురుషోత్తముడు, ఆయన రూపలావణ్యాల గురించి వర్ణించాడు, ఆయన గుణగణాల గురించి వర్ణించాడు, ఆయన లీలల గురించి చెప్పాడు, ఆయన యొక్క శక్తియుక్తుల గురించి చెప్పాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మొత్తం చెప్పాడు. అవన్నీ విన్నా నా మనసులో ముద్రలు పడిపోయాయి. ఆయన సాక్షాత్ భగవంతుడే అని అనుకున్నాం. కాబట్టి నా మనసు ఆయనకు వశం అయిపోయింది. ఇదిగో చెప్పండి ఏంటి అంటే, నాకు భర్త ఆయన నాకు భర్త కానప్పుడు నేను భూమి మీద నిలబడను. నేను ఇంకొకరిని భర్తగా ఊహించుకోవడం కానీ వివాహం చేసుకోవడం కానీ అస్సలు జరగదు. ఓ విష్ణుద్యోతన ఆమె చూసింది, వాళ్ళ అమ్మ నాన్న కానీ చెప్పినా కుదరదని తెలిసింది. కుదరదని మధ్యవర్తిగా వీళ్ళ కులగురువును పంపించేసింది. చెప్పండి, కృష్ణుడికే నా మనసు అంకితం అయిపోయింది, ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని. అప్పట్లో కన్యాశుల్కం ఉండేదేమో, వివాహ శుల్కం అదే అని అనుకోండి. ఏంటి అంటే ఆయన వచ్చి మా వాళ్ళని జయించి ఆయన నన్ను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకో. అంటే సీక్రెట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దొంగతనంగా చేసుకోవడం కాదు, దొంగ పెళ్లి కాదు. కానీ ఆయన రాజులాగానే రావాలి. అందరూ చూస్తూ ఉండగానే ఇక్కడ ముఖ్యంగా సింహానికి అందవలసిన ఆహారం తోడేళ్ళు ఎదురు చూస్తున్నాయి తనకు వెళ్ళాలి అని. ఆయన సింహంలాగా వచ్చి ఈ తోడేళ్ళన్నింటినీ వేటాడి అందరూ చూస్తూ ఉండగానే నన్ను తీసుకుని వెళ్ళిపోవాలి. అయితే ఒకవేళ ఆయన అనుకోవచ్చు, నేను ఇంట్లో ఉంటాను కదా లోపల ఇక్కడ అంతఃపురం లోపలికి రావాలి అంటే సైన్యం బహుసైన్యం ఉండుండొచ్చు కదా. ఆయన లోపలికి ప్రవేశిస్తే మా వాళ్ళందరినీ కూడా అడ్డొచ్చిన వాళ్ళందరినీ హతమార్చాల్సినటువంటి అవసరం ఉండుండొచ్చు. అదంతా ఉండదు. ఎందుకు అని అంటే అమ్మాయికి పెళ్లి జరుగుతూ ఉంటే కులదేవతను పూజించడం కొరకు ఖచ్చితంగా ముందు రోజు కులదేవత దగ్గరికి తీసుకెళ్తాం. కులదేవత దగ్గరికి మాకు కులదేవత సాక్షాత్తు గౌరీదేవి, పరమేశ్వరుడి యొక్క భార్య గౌరీదేవి. ఆది దంపతుల్లో గౌరీదేవి పూజ చేయడం కొరకు మా ఊరి పులిమేరలలో గౌరీదేవి ఆలయం ఉంది. ముందు రోజు నన్ను అక్కడికి తీసుకెళ్ళి పూజ చేయించి తీసుకుని వస్తూ ఉంటారు. కాబట్టి తిరిగి వచ్చే సందర్భంలోనే పూజ చేసిన తర్వాత ముందు కాదు, చూడండి, అమ్మవారిని ఆరాధించాలి, జరగాల్సిందంతా జరగాలి కదా. అమ్మవారిని ఆరాధన తిరిగి వచ్చే సమయంలో నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పండి. అప్పుడు ఎవరు అడ్డొచ్చినా జయించి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో అయితే మా వాళ్ళని
మా వాళ్ళకి బాధ కలిగించాల్సింది వస్తుంది. దానికి ఆ విధంగా ఆలోచన చేస్తుంది. ఎప్పుడూ కూడా సంస్కారవతులు అయిన వాళ్ళు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, తల్లిదండ్రులను బాధ పెట్టాలి అని అనుకోరు. తల్లిదండ్రులు నిరాదరణ చేస్తున్నారన్న, ఒకవేళ దుష్టులైనప్పటికి కూడా అన్నదమ్ముల్ని చంపేసి తీసుకువెళ్ళాలి అని అనుకున్నా, అమ్మాయి కదా అక్కడ రాక్షసే. సో కాబట్టి పుట్టింటి వాళ్ళకి ప్రమాదం జరగకూడదు, కానీ మా అన్న ఆశయం నెరవేరకూడదు. కాబట్టి నేను అనుకున్నది, ఇదిగో ఆయన భగవంతుడు అనుకున్నా, ఆయన దగ్గరికి నన్ను చేసుకొని చెప్పు. ఇదిగో కాబట్టి ఒకవేళ వస్తారు వీళ్ళందరూ కూడా, తోడేళ్ల సమూహం వస్తుంది, వాళ్ళని జయించి నన్ను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, అదే నాకు ఇచ్చే కన్యాశుల్కం అని చెప్పి లెటర్ రాసి పంపించేస్తాను. అవునా? ఆయన వచ్చాడు, తీసుకొని వచ్చేసాడు, లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తూనే కృష్ణుడు ఏమన్నాడు, అయ్యా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి 53 అధ్యాయం చదవండి, 3 శ్లోకాలు. శ్రీశుక ఉవాచ వైదర్భ్యా సదు సందేశం నిశమ్య యదునందన నిద్రాం చనలకే వేదాహం రుక్మిణీ చేశా. శ్రీశుకమువాచ ఉద్వాహ రక్షం విజ్ఞాయ ఓకే ఓకే ఏమైంది? అప్పుడు ఆయన చెప్పాడు శ్రీకృష్ణుడు, అయ్యా విష్ణుద్యోతన, ఆయన చేతులు పట్టుకున్నాడు, నమస్కారం చేసుకున్నాడు, కూర్చోబెట్టాడు, మాట్లాడాడు. అక్కడ రుక్మిణి పరిస్థితి ఏదో, నా పరిస్థితి కూడా అదే. ఆమెకి ఏ విధంగా ఉందని చెప్తున్నావో నాకు కూడా ఆమె ఎంతో ఆలోచనలు పడి రాత్రులు కూడా నిద్ర పట్టట్లేదు. చెప్పాలి కదా కదా, ఏ విధంగా చెబితే వాళ్ళకు కూడా ఏంటి అంటే, సో నువ్వు అక్కడ తలుసుకున్నావు, నాకు ఇక్కడ గుర్తొస్తున్నావు. అది భగవంతుడి లక్షణం. అక్కడ ఈమె భక్తురాలుగానే ఉపాసిస్తుంది. భక్తుడు భగవంతుడు తలుసుకున్నాడు అంటే భగవంతుడికి తెలుస్తుందా తెలియదా? మనసే ఇక్కడ భక్తుడు, వెనకలో ఉన్న ఆత్మయే భగవంతుడు. భగవంతుడికి తెలియకపోవడం అంటూ ఏదీ ఉండదు. నిరంతరం చూస్తూనే ఉన్నానయ్యా, నాకు కూడా నిద్రలో పట్టట్లేదు, అవునా, ఎలాగా నాకు తగ్గుతుందా అని చూస్తున్నాను. అయినా నాకు వర్తమానం రాలేదు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, కాబట్టి ఎలాగైనా సరే ఆమె నేను సొంతం చేసుకుంటాను, ఇంక భయపడాల్సిన అవసరం లేదు, అవునా? సో కాబట్టి వెళ్ళి చెప్పు అని పంపించేయలేదు. ఎందుకు అంటే రేపు రాత్రికే పెళ్ళి, ఆయన ఈరోజు వచ్చి చెప్పాడు. ఎలాగా? ఇంకా ఆయన పంపించేది ఆయన వెళ్ళేది ఇప్పుడు, కాబట్టి ఆగవయ్యా, కదిలి మనమే వెళదాము అని అన్నాం. మనమే వెళదాం అన్నాం. ఈ లోపల ఆయన రథసారథి చెప్పేశాడు దారుకుడు. వెంటనే రథాన్ని సిద్ధం చేసేసాడు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చేసేస్తున్నాడు. ఇక్కడ ఈ లోపల అక్కడ పెళ్లి కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. జరిగిపోతూ ఉంటే అందరూ వస్తున్నారు. పెళ్లి కోసం అందరూ వస్తారు కదా, అవునా? బంధువులు అందరూ, కొంతమంది ముందు వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారా, తర్వాత వచ్చేవాళ్ళు ఎవరు శిశుపాలుడు వస్తాడు కదా,
ఈ శిశుపాలుడు ఎవడు ధమఘోషుడట. వీళ్ళు ఎవరు? శిశుపాలుడు వెంట సాలువుడు, జరాసంధుడు, దంతవక్తుడు, విదూరథుడు, పౌండ్రకుడు, వీళ్ళంతా దుర్మార్గుల వంశమే. వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఇక్కడికి సపోర్ట్ చేయడం కొరకు. ఇంకొక వేళ ఏంటంటే వీళ్ళకి కూడా ఆలోచన ఏంటి అంటే రుక్మిణికి కృష్ణుడి మనసు ఉందని తెలిసి ఎట్లా చేసుకొని వస్తున్నారే. అందుకే వాళ్ళు అని అంటారు కదా, సినిమాలో విలన్స్ కూడా చూపిస్తుంటారు కదా, నిన్ను ప్రేమించినా పర్వాలేదు పెళ్లి చేసుకుంటారు కదా. అలాగే ఏంటంటే అయితే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరినీ వెంట పెట్టుకోవచ్చు. శిశుపాలుడు కృష్ణుడు ఎవరు వస్తాడేమో ఎత్తుకెళ్ళిపోతాడేమో అని వాడికి భయత అందరినీ తెచ్చుకున్నాడు కదా, తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళందరినీ చూస్తుంది కూడా ఈయన రుక్మాంగదుడు వాళ్ళకందరికీ కూడా ఆహ్వానం చేశాడు. తప్పదు కదా. కాబట్టి అందరికీ చెప్పాల్సిన వాటి అన్నీ కూడా చెప్పేశాడు. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా మొదలైపోయాయి. అవునా, జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల వీళ్ళు రాత్రి బయలుదేరారు. బయలుదేరి ద్వారకా నగరం నుండి తెల్లారేటప్పటికి నాగపూర్కి వచ్చేసాము. ఎక్కడ ద్వారకా, ఎక్కడ ఆయన రథాలు దివ్యమైనటువంటి రథము, దివ్యమైనటువంటి గుర్రాలు కదా, వాటిని తీసుకొని నేరుగా తెల్లారే లోపల ఇక్కడ దిగేశారు. ఇంకా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ఈయన దించేసి వెంటనే ఆ పురోహితుని పంపించేసేసారు. ఆమెకు తెలియాలి కదా, పురోహితుడు సామాన్యంగా ఏం తెలియనంటే కాముగా ఉన్నట్టు మామూలుగానే ఆ పురోహితుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆమెకు చెప్పాల్సింది ఆమె ఎదురుగా ఆయన వస్తుంటే ముఖం చూసి కనిపెట్టేస్తున్నారు. ఎవరికి సద్గుణాలు ఉన్నాయో, మనసు నిగ్రహం ఉందో మనం ఫేస్ రీడింగ్ ఉంటారు. ఎదురు చూస్తూనే లోపల ఏం ఆలోచనలు ఉన్నాయి. ఈయన ఆనందంగా వస్తున్నాడు, ప్రశాంతంగా చిరునవ్వుతో ఆయన ఎదురయ్యాడట. ఎవరికి? రుక్మిణీదేవి ఎదురయ్యాడట. ఎలా ఎదురయ్యాడు? 29 సాతంబ్రహృష్టవదనం అవ్యగ్రాత్మగతిం సతి ఆలక్ష్య లక్షణ విజ్ఞా సమృత్యుస్మిత తస్యా వేదయస్త్రాప్తం శశంస యదునందనం ఉక్తంచ సత్యవచనం ఆత్మోపనయనం ప్రతి. ఆయన చెప్పేశాడు. ఈమె ఇంకా లోపల వేదనగా ఉంది. అయిపోతుంది, తెల్లారిగా ఇంకొద్ది గంటల్లోనే కార్యక్రమం అంతా జరిగిపోతుంది కదా, మరి ఎప్పుడు వస్తాడా ఆయన, నాకు పెళ్ళి ఏమన్నా అయిపోతుందా, మరి వస్తాడా రాడా, నన్ను తీసుకెళ్తాడా అని ఆవేదనతో ఉంది. ఈ లోపల పురోహితుడు కనిపించేటప్పటికి ఈయన ముఖం ప్రశాంతంగా ఉంది. చూసి ఆనందం కలిగింది. ఓ పని అయిపోయినట్టుంది అని నేరుగా వచ్చి అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పేశారు. వెంటనే ఈయన పాద నమస్కారం చేసేస్తుంది. ఎవరికి? గురువు గారికి చేశాను. ఎందుకంటే కార్యక్రమాన్ని ముందు తెలిపింది. దానికి ఏంటి అంటే భగవంతుడు ఆయన్ని అడిగితే కానీ సహాయం చేయడు అని ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయనకి తెలియదు అనడానికి వీలు లేదు. గురువైనా భగవంతుడైనా మనసులో భావాన్ని వ్యక్తం చేసుకొని తీరాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి కానీ మాట్లాడారా, అవునా, వాళ్ళకి నరకమే. మనసులో ఉంది ఆయనకి తెలియదా అనుకొని బయటకు వెల్లడి చేయకపోయారా, వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయబడతారు. మనసులో ఏముందో ఖచ్చితంగా భగవంతుడికి గురువుకి చెప్పుకొని తీరాలి కదా, అప్పుడు బయటపడిపోతాం. దాన్ని సత్యవర్తనము అని అంటాం. సత్య ప్రవర్తన అంటే అదండి కదా. ఇవి చెప్పేసింది కదా. కాబట్టి వచ్చేసాడు అమ్మ, అక్కడ జరిగిన విషయం అంతా ఏం చెప్పేశాడు. వచ్చేసాడమ్మా అని చెప్పేశాడు. ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కదా. నేరుగా ఆమెను తీసుకున్నారు, మరి దేవాలయానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరితో కలిసి ఆమె దేవాలయానికి వెళుతూ ఉన్నదే కానీ ఆ మనసు వెతుకుతూ ఉంది. కృష్ణుడు ఇంకా కనిపించలేదే, ఏమైంది, ఎప్పుడు ఏమైనా కావడానికి అవకాశం ఉంది కదా. అవునా, వాళ్ళు చాలామంది వచ్చారు, దుర్మార్గ రాక్షసులు. వాళ్ళందరూ ఎప్పుడు ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. కృష్ణుడు ఉన్నాడా లేడా, వచ్చాడా లేడా, వెళ్ళిపోయింది, పూజ చేసుకుంది. పూజ చేసిన తర్వాత తిరిగి చూస్తూ వస్తుంది, ఎక్కడున్నాడు, ఇంకా అంతే కదా.
దాటి మరి ఊర్లోకి వెళ్ళిపోయారంటే ఇంక మళ్ళీ అవకాశాలు ఉండవు కదా. ఆమె పులిమేరలో రాకపోయే ముందు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తూ ఉంటే వెతుకుతూ ఉంది, కళ్ళు కడుతుంటే కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు కనిపించాడు. కనిపించేటప్పటికి ఏం చేసింది? కొంత ఆనందం వచ్చేసింది కదా. అక్కడేమో జరగాల్సిన పూజ అంతా జరిగింది. జరుగుతూ ఉండగానే వేడుకుందట ఆమె. ఏమని వేడుకుంది? 46 చూడండి. నమస్తే త్వామంబికే భీష్ణం సుసంతానయుతాం శివాం భూయాత్మతిర్ణే భగవాన్ కృష్ణస్తదనుమోదతాత్ అద్భిర్గంధాక్షతైర్ధూవై వాసస్రగ్నాలభూషణై నానోపహార బలినిధి ప్రదీపావళి విప్రదత్. ఆమె అక్కడ చేయాల్సిన పూజ చేస్తూ 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 చేయించే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ముత్తైదువులందరూ ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆ పూజ చేస్తున్నారు. చేస్తూ లోపలే కృష్ణుడికి భగవంతుడికి అమ్మవారికే సంకల్పం పెట్టేసిందట. ఏమని? నమస్తే త్వాం అంబికే, ఓ గౌరీదేవి నీకు నమస్కారం. అభీష్ణం నా సంకల్పం. స్వసంతానయితాం శివ, అమ్మా పరమేశ్వరుడు ఉన్నాడు పక్కన, కొడుకును కూడా ఒళ్ళో పెట్టుకుందట. కొడుకుతో కలిసి పరమేశ్వరుడితో కూడి ఉన్నావు అమ్మ, నీకు నేను వేడుకుంటూ ఉన్నాను. నా సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరేటట్లుగా నువ్వు ఆశీర్వదించమ్మా అన్నాడు. చెప్పేసింది, సంకల్పం చెప్పేసింది. ఇంకా అమ్మవారు చూసుకుంటారులే. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఏమో లక్ష్మీదేవి కదా అనేది వేడుకోవాలి, కానీ భూలోకంలో పుట్టింది కదా, మానవ కనిలాగా ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు సంకల్పాలు చేసుకోవాలి. అక్కడ ఉన్నప్పుడు అయితే అవసరాలు లేవు కదా. చెప్పేసింది. గౌరీదేవి పూజ అంతా పూర్తి అయిపోయింది. ఆమె కూడా నమస్కారం చేసింది. ఈ మనసులో ఉండాల్సింది ఈ మనసులో ఉంది. వాళ్ళ అమ్మ కూడా వేడుకుంది అక్కడ. వాళ్ళ అమ్మ కూడా ఇవి చేసే పని కరెక్టా కాదా, అయ్యో ఇట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చి ఈ పని చేస్తే ఎట్లా, వాళ్ళ అమ్మ ఏం అడ్డుపల్ల కదా. వాళ్ళ అమ్మ కూడా సంతోషంగానే ఉంది కదా. తిరిగి వచ్చేసారు. తిరిగి వస్తే ఈ సోకులంతా ఆయన వెతుకుతూ 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 కనిపించాడు. కృష్ణుడు కూడా కనిపించేటప్పటికి ఆమె తలంచుకుంది. తలంచుకొని వస్తూ వస్తూ ఉన్నట్లుగానే నేరుగా ఆయన రథం దగ్గరికే వచ్చేసింది. ఆయన రథం దగ్గరికే వచ్చేసింది. రథం దగ్గరికి వచ్చే దారిలో ఆయన ఉన్నాడు. రథం దగ్గరికి వచ్చేసింది. రథం దగ్గరికి వస్తూనే ఆమె నేరుగా ఆయన వైపు చూస్తుంది. ఎందుకంటే పైకి ఎక్కించే రథం మీదకి ఎక్కించుకో అని చెప్పి ఆయన రథంలో కూర్చోన్నాడు. ఆమె వచ్చి దగ్గరకు వచ్చి నిలబడి ఇటు చూస్తుంది. చేయండి ఇచ్చాడు. చేసింది లాగే చేసి రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రథంలో కూర్చోబెట్టుకుని చాలా రథం పోతూ ఉంది. రథం పోతూ ఉంది. అయితే వీడు కృష్ణుడు ఈ విషయం కొరకు ఒంటరిగా వెళుతున్నాడు అనే విషయం బలరాముడికి ముందే తెలుసు. ఆయన రాత్రి బయలుదేరాడు అనే విషయం తెలుస్తూనే ఏంటి ఎక్కడ అనేటప్పుడు ఆయన తెలిసింది. ఏం చేశాడు? సైన్యాన్ని తట్ట వెనకేసుకొని బలరాముడు కూడా వచ్చేసాడు. కృష్ణుడు వచ్చిన కొద్ది సమయానికి బలరాముడు కూడా దిగిపోయాడు కదా. లోపల కృష్ణుడు ఎప్పుడైతే రుక్మిణిని పైకి ఎక్కించుకున్నాడో ఆయన ముందు వెళ్తున్నాడో వెనకల రథంతో సైన్యంతో సహా బలరాముడు వెనక్కి వచ్చేస్తాడు. ఆయన చూశాడు. అవునా, కృష్ణుడు చెప్పలేదు కదా అక్కడ. కృష్ణుడు భగవంతుడు, ఎవరు సహాయం అడుగుతాడు కదా, ఎవరు సహాయం అడుగుతాడు. ఆయన వస్తాయి. వాళ్ళందరూ ఒక్కసారి ఊరిక్కబడ్డారు. ఎవరు? శిశుపాలుడు, దంతవక్తుడు, శాలుడు, జరాసంధుడు, వాళ్ళందరూ ఒక్కసారి ఉలికిపడ్డారు. ఉలికిపడి శిశుపాలుడు ఏడ్చాడు. అది ఏడ్చి అన్నాడట. అక్కడ ఆమె వాడిన పదాలు ఉన్నాయి. రుక్మిణీదేవి సింహానికి అందాల్సినటువంటి ఆహారం తోడేలు ఎదురు చూస్తుంది అని. ఈడంటాడు సింహంలాగా నేనుంటే తోడేలాగా చవరించుకొని వెళ్ళిపోతున్నాడు. ఆవరించుకొని వెళ్ళిపోతున్నాడు. దొంగ ఎందుకు వెళ్ళిపోతున్నాడు. నాకు కావాల్సిన భార్యను ఎందుకు వెళ్ళిపోతున్నాడు. అతను రెండో వీళ్ళందరూ కూడా వెంటబడి ఇప్పుడు ఈయనున్నాడుగా. ఎవరు బలరాముడు ఉన్నాడు కదా. చిత్తుగా కొట్టాడు. కొట్టేవాడిని రుక్మిణి వాడిని పట్టుకున్నాడు. కట్టేశాడు. తలకాయ కోసిపారు. నాగలు ఎత్తాడు. వేసేస్తాను ఎత్తితే
రుక్మిణీదేవి కృష్ణుడు కాళ్ళు పట్టుకుంది. మానవ సంపద చెప్పు. ఆయన చెప్పాడు, అన్నయ్య వద్దు, వదిలేశారు. ఆవిడ వదిలేశారు. ఆ తర్వాత చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఊరికేం రాలేదు వాళ్ళకి. చాలా పెద్ద భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా ఘోరంగా జరిగింది. ఈ రుక్మిణిని కాదు, వాళ్ళ అన్న పెద్దనని బాగా అవమానించారు. అక్కడ చంపకుండా వదిలేశారు. వాడు ఆ తర్వాత వాళ్ళ సొంత అంతఃపురానికి వెళ్ళలేదు. వాడు వెళ్లకుండా దానికి దూరంగా వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ అంతఃపురం నిర్మించుకొని వాడు అక్కడ ఉన్నాడు. రుక్మిణిని తీసుకురాకుండా తిరిగి రాము అని శబ్దం చేశాడు. అక్కడ వాడు అక్కడికి వచ్చి జీవితం అంతా అక్కడ గడుపుతాడు. ఏమైంది మిగతా రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి. హరి ఓం. హరి ఓం.